నాకు మాత్రం ఒక సెంటు స్థలం రాలా. ఎందుకు రాలేదండి? అడిగారా వాలంటీర్లు? వాలంటీర్ని అడిగితే ఏమన్నారంటే రేషన్ కార్డులో డిలీట్ అయిపోయింది, మీ పాప పెళ్ళి అయిపోయినప్పుడు మరి మీకు రాలేదు, వ్యాప్ చేయించుకోమన్నారు. సరే అని చెప్పి మ్యారేజ్ సర్టిఫికేట్ అడిగారు. మళ్ళీ ఎంఆర్ ఆఫీస్కి వెళ్ళాం. ఎంఆర్ ఆఫీస్కి వెళ్తే మళ్ళీ 7,500 ఖర్చు అయింది. వాలంటీర్లు గొర్లసీని గారు వచ్చి ఏమన్నా అంటే 16 మంది పెండింగ్ ఉందంటే ఇచ్చేసేయమని చెప్పాడు ఆయన. ఇచ్చేసేయమని చెప్పినప్పుడు వీళ్ళు ఇవ్వాలిగా. విఆర్ఓ లక్ష్మి గారు ఏం చేశారు, అదిగో ఇస్తాం అని చెప్పారు. లేదు మీ పేరు మళ్ళీ పెట్టమంటారా అంటే అవసరం లేదు, మీ స్థలం మీకు పెట్టాల్సిన అవసరం లేదు, రన్నింగ్లోనే ఉంది ఏంటి. సార్ ఎట్లుందండి ఇక్కడ గుడివాడ నియోజకవర్గానికి సంబంధించి నాని గారు రాము గారు పోటీ పడుతున్నారు పక్క ఈసారి? ఎందుకంటే చాలామందికి కూడా ఇంట్రెస్ట్ పోయింది. నాని గారు అంటే మాకు మంచి అభిమానం. ఒకప్పుడు 20 సంవత్సరాలు కూడా మంచోడే, మనిషి మంచోడే. వెళ్ళిన ఆఫీస్కి పలకరించేవాడు. ఎక్కడ కనపడినా నుంచుంటాడు, మాట్లాడతాడు. కారు దిగినా మాట్లాడతాడు, నుంచుంటాడు, మాట్లాడతాడు. ఇవాళ మాలాంటి వాళ్ళకి ఒక్క సెంటు స్థలం లేని వాళ్ళకి మా పరిస్థితి ఏంటండి? మేము అద్దెలు కట్టుకుంటున్నాం, 4,500 అద్దె కడుతున్నాం మేము. మేము పెయింటింగ్ పని చేస్తా, నాకు రంగులు పని చేస్తా, నెలకు 10 రోజులు కూడా ఉంటాం. కన్నా కష్టం అయిపోయింది. ఈ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన కానీ అన్ని రేట్లు పెరిగిపోయినాయి. ఒక క్వార్టర్ మందు 300 రూపాయలు చేశాడు ఇవాళ. ఆ మందు డబ్బు అంతా ఎవరికి వెళ్తుంది? వీళ్ళ 45,000 వాళ్ళకిను ఈ మహిళలకి వీళ్ళకి పంచుతున్నాడు. మేము మమ్మల్ని కష్టపడి మా రక్తం తాగేసి ఆన్లైన్ సోమవారపోతులు చేసాడు ఇవాళ. మరి మా పరిస్థితులు ఏంటి? సార్ ఇక్కడ రామంటారా? అవకాశం ఉందండి అనుకుంటున్నాం. అదంతా భగవంతుడి నిర్ణయం, మనం చెప్పకూడదు అయ్యి. Please like and subscribe Eagle Andhra.